రోజువారీ హాజరు రిజిస్టర్లోనే ఎందుకు వేయాలి? అందుకోసం ఓ మొబైల్ యాప్ ఉంటే ఎలా ఉంటుంది? సంక్షిప్త సందేశాలను తక్కువ ఖర్చుతో పంపలేమా? కాలేజీలో తరగతులు, క్యాంపస్ ఇంటర్వ్యూల వివరాలు ఎప్పటికప్పుడు ఇంటి దగ్గరే ఉండి తెలుసుకోలేమా? ఇలాంటి ఆలోచనలు రావడం సహజమే. అనంతపురంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఇలాంటి ఆలోచనలకు వాస్తవ రూపం కల్పించారు. యువతరం సృజనకు అద్దం పట్టేలా యాప్స్ రూపొందించారు. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. మొబైల్ అప్లికేషన్లతోనే పనులన్నీ జరిగిపోతున్నాయి. అయినా మన స్థానిక అవసరాలకు తగ్గట్లుగా యాప్స్ ఇంకా రావడం లేదు. ఆ బాధ్యతను అనంతపురం శ్రీనివాస రామానుజన్ ఇంజనీరింగ్ విద్యార్థులు తీసుకున్నారు. నిత్య జీవితంలో అవసరమయ్యే ఆండ్రాయిడ్ యాప్స్ ను రూపొందిస్తున్నారు. అప్లికేషన్ల రూపకల్పనలో విద్యార్థులకు బెంగళూరులోని టెక్ ఎంబార్క్ కంపెనీ సహకరించింది. మొబైల్ యాప్స్ కు సంబంధించిన వివిధ అంశాలపై 10 రోజులు నిపుణులతో తర్ఫీదునిప్పించింది. సహజంగానే మొబైల్తో ఓ ఆటాడుకునే విద్యార్థులు ఈ వర్క్షాప్ తర్వాత 18 రకాల అప్లికేషన్లు తయారు చేశారు. సో పేపర్ యూసేజ్ని వేస్టేజ్ని తగ్గించడానికి మేము యాప్ క్రియేట్ చేసాం. సో మా ఫ్యాకల్టీ హార్డ్ కాపీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ యాప్ క్రియేట్ చేసుకోవడం వల్ల. ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళకి ఏ క్లాసెస్ ఎప్పుడున్నాయి అని బాగా ఒక ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, అవగాహన వస్తుంది వాళ్ళకి. సో దాన్ని పెట్టుకొని వాళ్ళు ఏ క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి ఆ క్లాసెస్కి అటెంప్ట్ అవ్వచ్చు. స్కూల్స్లో, కాలేజెస్లో ప్రతి ఒక్కరూ అటెండెన్స్ రిజిస్టర్ అనేది క్యారీ చేయాలి. ఆ బరువు అనేది లేకుండా అందరితో ఫోన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అప్లికేషన్ అనేది ఫోన్లో ఉంటే ప్రాబ్లం ఉండదు. సో జస్ట్ బై క్లిక్కింగ్ దాంట్లో అంత నేమ్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ ప్రెజెంట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తే అటెండెన్స్ అనేది స్టోర్ అయ్యి సేవ్ అయిపోతుంది. ఎప్పుడు కావాలన్నా అప్పుడు చూసుకోవచ్చు. కాలేజీలో జరిగే రోజువారీ కార్యక్రమాలు అందరికీ తెలిసేలా ఓ బృందం ఈవెంట్ అప్లికేషన్ ను తయారు చేసింది. ఈ యాప్ ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే కాలేజీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. కష్టాన్ని నమ్ముకోవాలనే సందేశాన్నిస్తూ రూపొందించిన మరో అప్లికేషన్ యువతను ఆకర్షించేలా ఉంది. మా కాలేజ్లో ఏమేమి జరుగుతున్నాయో, అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి, తర్వాత ఏ కంపెనీస్ నుంచి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, వాటి డీటెయిల్స్ అన్నీ మనం వేరే వాళ్ళకి కాల్ చేయకోకుండానే మనం ఇంట్లో కూర్చొని మన స్మార్ట్ ఫోన్లోనే చూసుకోవచ్చు. కొంచెం మోడిఫికేషన్స్ చేసి మనం నోటిఫికేషన్స్ వచ్చే విధంగా చేస్తాం. దాన్ని ప్లేస్టోర్లో పుష్ చేస్తాం. మేము జస్ట్ ఫన్నీ కోసం, ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ కోసం, అందరికీ ఎంటర్టైన్మెంట్ కోసం జస్ట్ ఈ యాప్ చేసాము. జస్ట్ దీంట్లో ఒక బటన్ ఉంటుంది. దాన్ని బటన్ క్లిక్ చేస్తూనే చెక్ యువర్ లక్ అని ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. దాని కింద ఒక బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తూనే నెక్స్ట్ యూఐకి వెళ్తుంది. దాంట్లో జస్ట్ మనం లక్ కోసం చూడకూడదు, మనం మన వర్క్ చేసి తర్వాత మన లక్ ఆటోమేటిక్గా మన వెంటనే ఉంటుంది అని చెప్పడానికి జస్ట్ ఒక మెసేజింగ్ యాప్ లాగా ఇది చేశాము. తక్కువ ఖర్చుతోనే సంక్షిప్త సందేశాలు పంపుకునేలా విద్యార్థులు మరో మొబైల్ అప్లికేషన్ ను తయారు చేశారు. ఈ యాప్ కు మరికొన్ని అదనపు సొబగులు అద్ది ప్లేస్టోర్లోకి అప్లోడ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మా ఎస్ఎంఎస్ యాప్ అనేది కొద్దిగా ఎస్ఎంఎస్ ప్యాకేజ్ ఆఫర్ని యూజ్ చేసుకొని అది సింగిల్ రెసిపియన్కి పంపించేటట్టు సెట్ చేశాం సార్. అండ్ మినిమమ్ ఆఫ్ 500 క్యారెక్టర్స్ మాత్రమే పంపించేటట్టు సెట్ చేశాం సార్. అండ్ ఆ యాప్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా సెట్ చేసుకోవడం పెట్టాం సార్. చిన్న యాపేలే చేద్దాం అనుకున్నాం సార్, కానీ చేసేటప్పుడు చాలా కష్టం అనిపించింది సార్. అది చేసిన తర్వాత ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ స్మాల్ యాప్ ఇన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. అన్ని మొబైల్స్లో యాప్ డెవలప్ చేసి అందరికీ యూజ్ అయ్యే విధంగా చేయాలనుకుంటున్నాం. విద్యార్థులు తయారు చేసిన అప్లికేషన్లు మొదటి దశలోనే ఉన్నప్పటికీ భవిష్యత్తులో రూపొందించే కొత్త ఆవిష్కరణలకు నాంది పలికే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఉద్యోగాల్లో రాణించేందుకు వారికి ఈ అనుభవం ఉపయుక్తమనేది కళాశాల యాజమాన్యం అభిప్రాయం. రియల్ టైంలో ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, వాటికి ప్రోగ్రామ్ ఎలా కోడ్ చేయాలి, డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేయాలి, డేటాని ఎలా పుల్ చేయాలి, డేటా ఎట్లా అప్లోడ్ చేయాలి. సో ఇదంతా వాళ్ళకు ఒక ఓవర్వ్యూ వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే మనం స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. వీళ్ళు జస్ట్ బిగినింగ్, ఇప్పుడు 0 నుంచి ముందుకు వెళ్ళాలి. సో నెక్స్ట్ డెఫినెట్గా ఫర్దర్గా చాలా ముందుకు వెళ్ళిపోతారు. ఇంజనీరింగ్ కాలేజెస్లో సిలబస్ చూస్తే ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ అవుట్డేటెడ్. కొంచెం పాత సిలబసే ఉంది అని. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఎలా పనిచేస్తుందో, ఇండస్ట్రీలో ఎలా పనిచేస్తుందో దట్ విల్ సీ. నౌ ఇన్ దిస్
ఇప్పుడు ఆండ్రాయిడ్ సిన్స్ ఇయర్ వీఆర్ డూయింగ్ ఆన్ ఆండ్రాయిడ్ వర్క్షాప్స్ అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ బిగ్ థింగ్స్ లైక్ బిగ్ డేటా, కొత్త టెక్నాలజీస్, క్లౌడ్ కంప్యూటింగ్, iOS, దీస్ థింగ్స్ అని ప్లాన్ చేస్తున్నాం. కళాశాలలో తయారు చేసినవి చిన్నపాటి అప్లికేషన్లే అయినా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజానికి దగ్గర చేయాలన్న తపన ఈ విద్యార్థుల ఆవిష్కరణలో కనిపిస్తోంది. ప్రస్తుతం మొబైల్ ప్రపంచాన్ని ఆండ్రాయిడ్ ఊపేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్లో తమ ఐకాన్ చూసుకోవాలన్నటువంటి భావన ఈ విద్యార్థులని సరికొత్త ఆలోచనల వైపు పురుగొల్పింది. అధ్యాపకులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో నిత్య జీవితంలో ఉపయోగపడే ఎన్నో ఆప్షన్లు తయారు చేశారు. వీటన్నిటిని ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనేది భవిష్యత్ ఆకాంక్షగా వారు చెప్తున్నారు. వారి ఆకాంక్షలు నెరవేరాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ నారాయణతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అనంతపురం.